అంటే మోడీకి మైండ్ దొబ్బింది. అంటే విద్యార్థులు సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఎట్లయితే చైతన్యవంతమయ్యారో మొత్తం ఒక సోషల్ మీడియా, ఆ ఇన్స్టాగ్రామ్, మిగతా యూట్యూబ్లు ఇవన్నీ ద్వారా దేశంలో ఉన్న యువత చైతన్యవంతమై ఒక ప్రవాహంలా, ఒక సముద్రంలో కదిలొచ్చి తమ చైతన్యాన్ని ప్రదర్శించేసరికి ఇదేదో బాగుందని చెప్పి యువకుల దారిలో ఇవాళ మోడీ నడుస్తూ ఉన్నాడు. మోడీ అంటే ఆయన దేశ ప్రధాని కొత్తగా ఆలోచించాలి, టెక్నాలజీ కొత్తగా ఆలోచించాలి. కానీ విద్యార్థులు ఆలోచించిన తర్వాత, ఈ దేశ యువత ఆలోచించిన తర్వాత ఈ దేశ ప్రధాని ఆలోచిస్తుండు. అంటే చాలా వెనుకకున్నాడు. అంటే ఇటువంటి వెనుకకున్న ప్రధాని ఈ దేశానికి అవసరం లేదనేది మరొకసారి తేలిపోయింది. మోడీ స్వచ్ఛందంగా విద్యార్థులు ఏమో ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మీ ధర్మేంద్ర ప్రధాన్ అన్న రాజీనామా చేయించండి, లేకపోతే ప్రధానమంత్రి అన్న రాజీనామా చేయించండి. న్యాయమైన డిమాండ్ అది. విద్యార్థులు నీట్ పరీక్ష వల్ల, పేపర్ లీకేజ్ వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అనేక మంది పిల్లల జీవితాలు ఆగమైపోయినాయి. కాబట్టి ఆ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మొత్తం దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని అడిగితే, అత్యంత శాంతియుతంగా అడిగితే, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ గుండాలను మొత్తం విద్యార్థుల మీదకి పోలీసుల ముసుగులో, పోలీసుల డ్రెస్లో తోలి ఇంత వికృతంగా కొట్టారు. అమ్మాయిలను డ్రెస్సులు దింపేశారు, బట్టలు దింపేశారు. అంటే అత్యంత క్రూరంగా ఇవాళ వాళ్ళు ప్రవర్తించిన సందర్భం ఇవాళ మనకు కనబడుతుంది. మనం హిట్లర్ మాటలు వింటాం, జర్మన్ మాటలు వింటాం, కానీ మనం ఎప్పుడు చూడలేదు. ఇవాళ హిట్లర్ను చూసిన పరిస్థితి మోడీ తీసుకొచ్చాడు. ఇవాళ అంటే విద్యార్థుల పైన ఈ దేశ భవిష్యత్తు, మనం అంటాం తరగతి గదిలోనే ఈ దేశ భవిష్యత్తు ఉంటుందని చెప్పి, అటువంటి తరగతి గదిలో తీర్చిదిద్దుతున్న విద్యార్థులు ఇవాళ ఈ ప్రమాదం అని చెప్పి ఇవాళ మోడీ వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జీలు, భాషోప్రయోగులు. ఏంది ఆ కట్టెలకు మూలలు ఉంటాయా? పోలీసోడి కట్టెలకు ఎక్కడైనా పోలీసోడు శాంతి భద్రతలను కాపాడాలి. కానీ శాంతి భద్రతల పేరుతోటి అసలు ఎలాంటి అశాంతి లేకుండానే అశాంతిని సృష్టించిందే ప్రభుత్వము. ఇది మొత్తం ప్రభుత్వం బాధ్యత వహించాలి. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. లేకపోతే మోడీ హిట్లర్కి ఏం గతి పట్టిందో మోడీకి అదే గతి పడుతుంది. శ్రీలంక ప్రధానమంత్రికి ఏం గతి పట్టిందో, నేపాల్ ప్రధానమంత్రికి ఏం గతి పట్టిందో, బంగ్లాదేశ్ పాలకులకు ఏ గతి పట్టిందో ఇవాళ ఇదే గతి రేపు పొద్దుగల్లా మొన్న శ్రీలంకలో అక్కడి ప్రధానాన్ని ఎట్టయితే తరిమిరో ప్రధానమంత్రి కూడా తరిమే రోజు దగ్గరికి వస్తాం. నిన్న ఒక స్వామీజీ, అవిముక్తానంద స్వామీజీ మాట్లాడుతూ ఏమంటే, ఈయన షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రధానికి భారతదేశంలో ఒక గూడు కల్పించిండు. ఆ దేశం యువత అంతా తరిమితే రేపు ప్రధాని కూడా వేరే దేశంలో పోయి తలదాచుకోవాల్సి వస్తుంది అన్నాడు. నిజంగా ఆ వాస్తవ పరిస్థితులు ఇండియాలో అయితే అంటారు? అంటే బీజేపీ ఇంత బలమైన పార్టీ ఉన్న దేశంలో అంటే ఇటువంటి పరిస్థితులు రాకపోవచ్చు. అటువంటి పరిస్థితులు రావాలని కూడా కోరుకోవడం తప్పు. ఒక దేశ ప్రధాని ఇంకో దేశంకి వెళ్ళిపోయి ఆయన కూడా మంచిగా కదా, పాపం మన హిందువే కదా, ఆయన ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆయన హిందూ బిడ్డరే కాబట్టి అటువంటి కోరుకోం. కానీ ఎప్పుడైతే పాలకులు వైఫల్యం చెందుతారో అట్నే అవుతుంది. పాలకులు వైఫల్యం చెంది మేము ఇట్నే మొండిపడుతూ ఉంటాము. విద్యార్థులతో ఒకవైపు ఏమో చర్చల నాటకం ఆడతారు, ఒకవైపు ఏమో లాఠీ చార్జ్ నాటకం ఆడతారు. వాళ్ళు కోరుతుంది ఏంది? ధర్మేంద్ర ప్రధానికి ఈ పదవి కాకపోతే ఇంకో పదవి, ఇప్పుడు విద్యార్థులు కోరుతున్నారు. ఇక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1990 ప్రాంతంలో ఇక్కడ క్యాపిటేషన్ ఫీజు, మెడికల్ ఫీజులకు కాలేజీలకు అడ్డదిడ్డంగా ఆనాడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆమోదిస్తే, ఇక్కడ తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఉద్యమము నెదురుమల్లిని తరిమినై నెదురుమల్లి రాజీనామా చేయాల్సి వచ్చింది. నెదురుమల్లి రాజీనామా స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి వచ్చింది. ఇవాళ ప్రధానమంత్రిని కోరతలేరు. వాళ్ళు కోరుతుంది ఏంది? విద్యాశాఖ, ఈ మొత్తం విద్యా సంక్షోభానికి కారణం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయమంటారు. మీరు కనుక ఆ మాట నిలబడకపోతే ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సిన పనిని డిమాండ్ చేస్తామని చెప్పి పిల్లలు చాలా ఉందాగా, చాలా ప్రజాస్వామ్యతంగా చర్చిస్తున్నారు, మాట్లాడుతున్నారు, మంత్రులతో చర్చిస్తూ ఉన్నారు. ఎంత యూత్ ఇప్పటివరకు మీ దేశం వెళ్ళమని చెప్పిన అట్లంటే ఈ దేశంలో అమిత్ షా ఇక్కడ ఒకటి కాదు, ఆర్యులంతా ఈ దేశంలో కాదు, ఇక్కడ బతికొచ్చిన వాళ్ళు ఆర్యులంతా ఇక్కడున్న ఆదివాసీల పైన ఆధిపత్యం చేసి ఇవాళ ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణీయులంతా ఈ దేశస్తులు కాదు. ఒప్పుకుంటారు? ఈ దేశస్తులు కాదంటావు మేము. నువ్వు ఎక్కడికి ఆర్యానికి వెళ్ళి వచ్చినావు, సింధు నది అవతలకి వెళ్ళి వచ్చినవి, మా దేశంలో ఎట్లయితావు నువ్వు? అక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడ రాజ్యం వెళ్ళి ఇక్కడ రాజ్యాన్ని కైవసం చేసుకొని ఇవాళ ఇంకా పెత్తనం చేస్తా అంటే ఇట్లా ఈ దేశంలో పుట్టిన బిడ్డను ఈ మట్టి భరతగడ్డం అంట కదా, భరతమాతం అంట కదా, ఈ భరతగడ్డ మీద పుట్టిన పిల్లల్ని ఇక్కడ కాదంటే ఇంతకంటే నీకేముంటుంది? నువ్వే మొత్తం నోసుకు పుట్టావా? ఈ గడ్డ నీదేనా? ఈ ప్రపంచం అంతా యువతది.
ఖబర్దారు ఏం మాట్లాడినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుంది, బెదిరిస్తే చెల్లుతుంది, ఇష్టం వచ్చినట్టు రాస్తే చెల్లుతుంది. కుదరదు ఇప్పుడు. ఇప్పటి వరకు 148 సార్లు పేపర్ లీక్లు అయినాయి. ఇట్లా మీరు అన్నట్టు డిమాండ్ చేసినట్టు ప్రధాని రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటే 148 మంది ప్రధానులు రాజీనామా చేయాలి, 148 మంది విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేయాలి. అంటే సాధ్యమంటారా? అంటే చర్యలు తీసుకోవాలని కొడుతున్నా, మొత్తానికి రాజీనామా చేయాలి. ఇన్ని అంటే ఎవరు కొడుతున్నారు? ప్రధానమంత్రి కొడుతురా? ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని చెప్తురా? ఈ శాఖకు బాధ్యత వహిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయమంటున్నారు. ప్రధానమంత్రి రాజీనామా చేయమంటలేరు, హోంమంత్రిని రాజీనామా చేయమంటలేరు. నిజంగానే హోంమంత్రి కూడా రాజీనామా చేయాలి మొత్తం ఈ లాఠీ చార్జీకి బాధ్యత వహిస్తూ. కానీ పిల్లలు అడుగుతుంది, నువ్వు బాధితుడివి, ఒక నేరం జరిగింది, నేను దొంగతనం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, పోలీసులు అరెస్ట్ చేయడా? మరి ఎందుకు నువ్వు పేపర్ లీకేజ్ అయితే ఇంతమంది పిల్లలు చావు కారణమైన ఒక శాఖకు హెడ్గా ఉండి నువ్వు ఎందుకు చేయవు? రాజీనామా చేయవు. రాజీనామా అత్యంత డిమాండ్. రాజీనామా చేస్తే అసలు ఈ పిల్లల ఆకాంక్షలు నెరవేరుతాయి కదా. పిల్లలకు అడిగి వెనక్కి చేస్తారు, వెడిగి మళ్ళీ తిరిగి వాళ్ళ చదువులకు, వాళ్ళ విద్యాలయాలకు పోయి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారు. ఒకవైపేమో మోడీ హిట్లర్గా వివరిస్తున్నాడు, ఇంకోవైపేమో మన ముఖ్యమంత్రి నాకు హిట్లర్ ఆదర్శం అంటుండే. ఎట్లా చూడొచ్చు చూపించారు? ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం అంటే ఇంకా దానికి విలువ లేదు. ముఖ్యమంత్రి అది మోడీ అన్న కొద్దిగా ఆలోచించి మాట్లాడుతున్నావు, కానీ రేవంత్ రెడ్డి మైక్ల ముందుకు వస్తే లేదు ఇంకో దగ్గరికి వస్తే ఏమి ఆలోచించే మాట్లాడే పరిస్థితి లేదు. ఒక ముఖ్యమంత్రి నీకు ఎట్లా ఆదర్శం అవుతాడు? ఇట్లా ఆదర్శం అవుతాడా? నువ్వు పెట్టింది చిన్న హైడ్రా, ఆ చిన్న హైడ్రాతో దాన్ని పోల్చుకుంటూ నేను ఇట్టాలంటే అంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనోడు, తన మీద తనకు నమ్మకం లేనోడు, తన రాజకీయ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది? ఇట్లర్ సిద్ధాంతమా? రాహుల్ గాంధీ మా నాయకుడు, సోనియా గాంధీ మా నాయకుడు అంటాడుగా ముఖ్యమంత్రి. మరి వాళ్ళంతా హిట్లర్కు వారసులా? హిట్లర్ని ఆలోచిస్తురా? నువ్వు హిట్లర్ కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపెట్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి పార్టీ ఇచ్చిపెట్టి ఆ హిట్లర్ పని చేయి. ఆ హిట్లర్ పని అక్కడ పోయి చేస్తారు కదా, పిల్లల మీద దాడి చేస్తారు కదా, అట్ట రౌడీగా నువ్వు ఎందుకు అంత నీతి తప్పిన మాటలు ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎక్కువ విద్యార్థులకు మద్దతు ఇస్తున్నాం, రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తున్నందుకు మేము కూడా నిరసన చేస్తున్నాం చెప్పేసి నిరసన చేస్తారు. అదే బీజేపీ ప్రభుత్వమే నిరసన చేసే విద్యార్థి సంఘాలను గొర్ర ఈడ్చుకుంటా పోయి అలా లాఠీచార్జ్ చేసి వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తారు. అంటే ముఖ్యమంత్రి వైఖరి నెట్టుతున్నాడు. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడా లేకపోతే విద్యార్థుల ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నాడు? అంటే పాలకులు దుర్మార్గంగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. దేశం ఈ ప్రాంతం కాకపోతే ఇంకో ప్రాంతంలో అది నా ఏరియా కాదు కాబట్టి, నా రాష్ట్రం కాదు కాబట్టి, వాళ్ళు కొట్టిరు కాబట్టి నేను ఖండిస్తుంటే, నీ రాహుల్ గాంధీకి ముక్కులకి చిన్న రక్తం వస్తేనే నువ్వు అంత అయిపోతున్నారు. పిల్లలు చనిపోతారు కదా. పిల్లలు ఒక అమ్మాయి ఒక వెహికల్, పోలీస్ వెహికల్ని 8 నిమిషాలు ఆపగలిగింది. అంత శక్తిని రాహుల్ గాంధీ చేశాడా? పోయి ప్రధానమంత్రి కూడా జరిసేపు నాటకం ఆడాడు. ఆయన అరెస్ట్ చేస్తే దేశమంతా పోతున్నారు. పిల్లలు 20 రోజులు చేస్తున్నారు. ఒక పెద్ద ఆయన, ఒక పర్యావేత్తనవేత్త అమర్ నిరతికి చేస్తున్నాడు. దాని గురించి ఇప్పటి వరకు మాట్లాడని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దానికి విద్యార్థులు ఎప్పుడైతే ఇంకెక్కువ రోడ్డు మీదకి వచ్చారో దాన్ని పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ నాటకం ఆడాడు. ఓకే, తప్పదు, ఎందుకంటే రాజకీయాలు ఉంటే మాట్లాడాల్సిందే. కానీ ఆయన పేరుతోటి ఆయన అరెస్ట్ అయితే నువ్వు ఖండిస్తూ, నీ రాష్ట్రంలో నీ పిల్లలను నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తావు? నిరసన వ్యక్తం చేస్తారు కదా. ఇక్కడేం నీ గాంధీ భవన్ మీద దాడి చేయలే కదా, నీ సెక్రటరీ మీద, అసెంబ్లీ మీద దాడి చేయలే కదా, వాళ్ళు చలో అసెంబ్లీని కూడా పిలిపివ్వలే కదా. చాలా అత్యంత శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం. ఇది అంటే 2 నాలుకల ధోరణి అంటారు కదా, అటో దిక్కు ఇటు దిక్కు మాట్లాడమే తప్పు. ఇది అసలు ఎక్కడైనా విద్యార్థులను అరెస్ట్ చేయడం కూడా తప్పు అనేది, లాఠీ చార్జ్ చేయడము, అరెస్ట్ చేయడము తప్పని మేము భావిస్తున్నాం.